హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ 57 పాయింట్స్ పెరిగి 75,996 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 30 పాయింట్స్ పెరిగి 22,959 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్స్ పెరిగి 49,258 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 195 పాయింట్స్ పెరిగి 49,849 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 264 పాయింట్స్ పెరిగి 21,076 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే మనప్పురం ఫినాన్స్ 8% పెరిగింది, సీజీ పవర్ 5% పెరిగింది, అశోక్ లేలాండ్ 4% పెరిగింది, కంటైనర్ కార్పొరేషన్ 4% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే పీబీ ఫిన్టెక్ 5% కరెక్ట్ అయింది, ఎంఎన్ఎం 3% కరెక్ట్ అయింది, సుప్రీం ఇండస్ట్రీస్ 3% కరెక్ట్ అయింది, వరుణ్ బెవరేజెస్ 2% కరెక్ట్ అయింది. ఇవాళ టాప్ న్యూస్ కనుక చూసినట్లయితే మన మార్కెట్ ట్రెండ్ గురించి మాట్లాడుకోవాలి. సో లాస్ట్ ఫ్రైడే ఏదైతే మార్కెట్ చాలా వరకు నష్టపోయిందో, సో అన్ని స్క్రిప్ట్స్ చాలా వరకు పడ్డాయి. సో అదే ట్రెండ్ ఈరోజు మార్నింగ్ కూడా కొనసాగింది. సో మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఇండిసెస్ అన్ని నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ మార్నింగ్ వీక్గానే స్టార్ట్ అయింది మార్కెట్. సో అండ్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల, అలాగే గ్లోబల్ ఇష్యూస్ కూడా మిక్స్డ్గా ఉండడం వల్ల ఆల్మోస్ట్ నెగిటివ్గానే ట్రేడ్ అయింది. సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఆల్మోస్ట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. సో ఆ తర్వాత మిడిల్లో ఆల్మోస్ట్ 12 తర్వాత బయింగ్ అనేది స్టార్ట్ అవడం వల్ల కొంచెం వరకు ఇండిసెస్ అన్నీ రికవర్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ సో ఎండ్కి వచ్చేసరికి కాస్త మార్జిన్లో పాజిటివ్ నోట్లో క్లోజ్ అయ్యాయి. సో ఎండింగ్కి వచ్చేసరికి సెన్సెక్స్ వచ్చేసి 57 పాయింట్స్ పెరిగితే, సో నిఫ్టీ వచ్చేసి 30 పాయింట్స్ పెరిగింది. సో ఆల్మోస్ట్ సెన్సెక్స్ 0.08% పెరిగింది. సో నిఫ్టీ వచ్చేసి 0.13% పెరిగింది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.